వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జోసా 2025 కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మీకు సీట్ వచ్చినప్పుడు కన్ఫామ్గా ఫీ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 2 టైమ్స్ మీరు ఫీ అమౌంట్ అయితే పే చేయాలి మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఏ టైంలో ఫీ అమౌంట్ పే చేయాలి, మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత అమౌంట్ రెడీగా ఉండాలి, అది కూడా ఏ టైం వరకు ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి, ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎవరెవరికి ఎంత ఫీ అమౌంట్ కన్ఫర్మ్గా రెడీ చేసుకొని ఉండాలి అనేది క్లారిటీగా ఇప్పుడు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీరు సీట్ వచ్చిన వెంటనే ఫీ అమౌంట్ డిలే చేస్తే కనుక ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు సీట్ వచ్చిన వెంటనే ఒక 4-5 డేస్ మాత్రమే టైం ఉంటుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచే ఈ ఫీ అమౌంట్ పే చేయాలి కాబట్టి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది రెడీగా ఉండాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కామన్గా జోసా కౌన్సిలింగ్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ఎటువంటి ఫీ అమౌంట్ పే చేయకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మనకు 5 రౌండ్స్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చిన వెంటనే మీ సీట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే సీట్ యాక్సెప్టెన్సీ ఫీజ్ ఎస్ఏఎఫ్ అంటాం. ఈ ఎస్ఏఎఫ్ ఫీ అమౌంట్ మీరు పే చేస్తేనే మీకు వచ్చిన సీటు మీది మీకు కన్ఫర్మ్ అవుతుంది. లేదు అంటే ఫీ అమౌంట్ పే చేయలేదు కాబట్టి సీట్ అనేది క్యాన్సిల్ చేస్తున్నామని జోసా వాళ్ళు చెప్పేస్తారు ఆటోమేటిక్గా. సో ఎవరు ఎంత అమౌంట్ పే చేయాలంటే కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే మీరు 17,500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ స్టూడెంట్స్ అయితే 35,000 రూపీస్ ఫీ అమౌంట్ పే చేయాలి. పే చేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది ఫస్ట్ టైం మీరు ఫీ అమౌంట్ పే చేయడం ఎస్ఏఎఫ్ అంటాం. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి ఫీ అమౌంట్ పే చేయాలి. అది ఎంత అనేది కూడా చెప్తాను. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది 6309410931. జోసా అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ అయితే 2,000 రూపీస్. జోసా, సీసాబ్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా మాకు ఆపర్చునిటీ ఉంటే మేము జాయిన్ అవుతాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించిన కౌన్సిలింగ్ కూడా బెస్ట్ వన్ ఏదొస్తే అది వెళ్తాం అనుకుంటే బిట్షాట్, విఐటి, మణిపాల్, అమృత, కమిడికే, శాస్త్ర ఇలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడానికి ఓవరాల్గా మెంటర్షిప్ ఫీ అనేది 4,000 రూపీస్ ఉంటుంది. మీరు ఒక్కసారి మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫస్ట్ డే అడ్మిషన్ వరకు కూడా మీకు మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. మెంటర్షిప్లో మీరు జాయిన్ అవుతే మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది మీ ర్యాంక్ ఆర్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీకు కాలేజెస్, బ్రాంచెస్ యొక్క పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి రౌండ్లో మీకు డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలని చెప్పడంతో పాటు మీకు ఇచ్చిన పీడిఎఫ్లో మీకున్న కాలేజెస్, బ్రాంచెస్ బేస్ చేసుకొని మీరు ప్రియారిటీ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి, డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, ప్రియారిటీ లిస్ట్ రెడీ చేసుకొని చాయిస్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో ఎటువంటి లాజిక్స్, టెక్నిక్స్ యూజ్ చేయాలి, ప్రతి రౌండ్ తర్వాత మీరు ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి, డిసిషన్ తీసుకోవడానికి ఏ క్రైటీరియాస్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే సీట్ కన్ఫర్మేషన్కి 100% సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి మిస్టేక్ లేకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి విత్ ఇన్ టైంలో మీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి కంప్లీట్గా మీకు సపోర్ట్ ఉంటుంది. ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది కామన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి. అలాగే మీకు ఏ టైంలో అయినా సరే వాట్సాప్లో మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నార్మల్ కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ కాల్ అయినా చేయొచ్చు. అది మీకు వచ్చే క్యూరీ బేస్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్లోనే మీకు ఆన్సర్ సాల్వ్ అయిపోతుంది అనుకుంటే ఆన్సర్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కాల్ చేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్గా 1-on-1 ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రతి కాల్ నేనే మాట్లాడతాను. మెసేజ్లో కూడా ప్రతి మెసేజ్కి నేను మాత్రమే రిప్లై ఇస్తాను. సెకండ్ పర్సన్ ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. డైరెక్ట్గా నా ద్వారానే మీరు కంప్లీట్ గైడెన్స్ పొందడం జరుగుతుంది. మెంటర్షిప్ కోసం మీకు డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్తో పాటు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఎస్ఐఎఫ్ ఫీ అమౌంట్ పే చేశారు కదా, మళ్ళీ ఇంకొకసారి ఫీ అమౌంట్ పే చేయాలి. అది ఎప్పుడు అంటే కనుక మీకు 5 రౌండ్స్ కౌన్సిలింగ్ అని చెప్పాను కదా,
5 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత 5th రౌండ్ అయిపోయిన వెంటనే మళ్ళీ మీరు ఫస్ట్ టైం ఒక ఫీ అమౌంట్ పే చేశారు ఎస్ఏఎఫ్. ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మీరు ఒక ల్యాండ్ ఆర్ ఫ్లాట్ ఏదైనా ఒకటి తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, టోకెన్ అమౌంట్ అడ్వాన్స్ అమౌంట్ అనేది ఒక అమౌంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు దాన్ని వెరిఫై చేసుకోవడమో, అది మీకు కావాలా వద్దా అని డిసైడ్ చేసుకోవడమో, కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 40 డేస్ 45 డేస్కో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పేరు మీద కన్ఫర్మ్ చేసుకుంటారు కదా. సేమ్ అలానే ఈ ఎస్ఏఎఫ్ అమౌంట్ అనేది అడ్వాన్స్ అమౌంట్గా తీసుకోండి, మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే. నెక్స్ట్ ఇక్కడ 40 డేస్కో 45 డేస్కో మళ్ళీ మీరు కన్ఫామ్గా రిజిస్ట్రేషన్ చేసుకొని అది మీ పేరు మీద చేంజ్ చేసుకుంటారు కదా. అలా ఇక్కడ 5th రౌండ్ అయిపోయిన వెంటనే ఇంకా మీ సీటు మీకే, నా సీటు నాకు ఇచ్చేయండి అని చెప్పి ఇంకా మీరు జోసా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవాలి. కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఇంకొకసారి ఫీ అమౌంట్ పే చేయాల్సింది. దీన్నే సెకండ్ టైం ఫీ అమౌంట్ అంటాం. దీన్ని పార్షల్ అడ్మిషన్ ఫీజు పిఏఎఫ్. ఒకటి ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు, రెండవది పిఏఎఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీ అంటాం. సో మరి ఈ అమౌంట్ ఎంత పే చేయాలి అంటే కనుక మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే 20,000 రూపీస్ పే చేయాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ అయితే 45,000 రూపీస్ ఫీ అమౌంట్ పే చేయాలి. ఓవరాల్గా ఎవరు ఎంత పే చేయాలంటే కనుక టోటల్ ఫీ అమౌంట్ ఇప్పుడు ఈ ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు, పార్షల్ అడ్మిషన్ ఫీజు 5th రౌండ్ తర్వాత టోటల్గా పే చేయాల్సిన ఫీజు కౌంట్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే టోటల్ 37,500 రూపీస్ పే చేయాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ అయితే టోటల్గా 80,000 రూపీస్ పే చేయాలి. ఈ అమౌంట్ మీ బ్యాంకులో రెడీగా ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే కనుక జూన్ 10th తర్వాత మీ అకౌంట్లో కన్ఫామ్గా ఫస్ట్ జూన్ 10th తర్వాత ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీ రెడీగా ఉండాలి. తర్వాత మన కౌన్సిలింగ్ 5th రౌండ్ కంప్లీట్ అవ్వడానికి ఒక 40 డేస్ అయినా టైం పడుతుంది. జూన్ 1st వీక్లో స్టార్ట్ అవుతే జూలై వరకు టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ జూన్ 25th తర్వాత మీరు ఈ ఎస్ఏఎఫ్ పార్షల్ అడ్మిషన్ ఫీ అమౌంట్ అనేది రెడీ చేసి మీ అకౌంట్లో రెడీగా ఉంచుకోవాలి. ఇవి మీరు పే చేయాల్సిన ఫీ అమౌంట్. ఎవరు ఇన్ టైంలో ఫీ అమౌంట్ పే చేయకుండా మిస్ చేస్తే వాళ్ళకు సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది కన్ఫర్మ్గా. మేము ఎస్ఏఎఫ్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీ పే చేసాం రౌండ్ 1 తర్వాత. మరి ఫైనల్గా 5th రౌండ్ అయిపోయిన తర్వాత మా సీటు మాకు ఇచ్చేయండి అని చెప్పడానికి పార్షల్ అడ్మిషన్ ఫీ పే చేయకుండా లేట్ చేస్తే మరి సీట్ ఉంటుందా అంటే నో, అలా కూడా ఉండదు, క్యాన్సిల్ అవుతుంది. మేము ఫస్ట్ పే చేసాం కదా, మరి సెకండ్ టైం పే చేయకుంటే లేట్ అయినా కూడా మాకు ఉండనివ్వాలి కదా అంటే కనుక ఉండనివ్వరు, అది కూడా క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి 2 ఫీ అమౌంట్లు కంపల్సరీగా మీకు ఇచ్చిన టైం లోపల, ఇది ఫస్ట్ రౌండ్ తర్వాత అయినా మీకు 4 to 5 డేస్ టైం ఉంటుంది, 5th రౌండ్ తర్వాత అయినా సరే 4 to 5 డేస్ టైం ఉంటుంది. ఈ టైం లోపలనే ఫీ అమౌంట్ సక్సెస్ఫుల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.